దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా మాకు? చెప్తానండి. ఓకే. మిర్చి అండి, ఉప్పు, ఓకే, శనగపిండి, శనగపిండి, ఓమా, సోడా, సోడా, తినే సోడా. ఓకే, వంట సోడా. వంట సోడా. ఓకే. మరి సో ఇప్పుడు ఏం చేసుకోవాలి మరి మనం? ఫస్ట్ ముందుగా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఓకే. సో మరి స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాం, ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, 1 కప్ శనగపిండి, 1 కప్పు. ఓకే. కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా, ఓకే, చిటికెడు, కొంచెం ఓమా, ఓకే, కొంచెం నలిపేయాలి. ఓమా కొన్ని వాటర్ పోసుకోవాలి, కలుపుకోవాలి. ఓకే, కొంచెం పేస్ట్ లాగా పేస్ట్ లాగా. బాగా కలపాలండి. మిక్సీ ఇట్లా చేసినట్టు చేతిని బాగా కలపాలి. కలిపి పేస్ట్ మంచిగా అవుతుంది. సో అప్పుడే మనకి అప్పుడే మిర్చి మంచిగా లావు వస్తాయి. ఓకే. సో ఇంట్లో ఎక్కువగా ఇలాంటి స్నాక్ ఐటమ్స్ చేస్తూ ఉంటారా? చేస్తాను. ఎక్కువగా మీరు చేసేది ఏంటి ఇంట్లో? చేసేది సర్వపిండి చేస్తా. సర్వపిండి. ఓకే. మీ దగ్గర బాగా స్పెషల్ కదా సర్వపిండి? అవును, హన్మకొండలో బాగా చేస్తాం. ఇంకేం చేస్తారు మీ వరంగల్లో? ఏంటి స్పెషల్? అమ్మవారు, భద్రకాళి అమ్మవారు, వేస్తంబల గుడి. ఓకే. ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో అలా అంటే వంటకాల్లో ఏమున్నాయి స్పెషాలిటీస్? వంటకాలనా గారెలు చేస్తా అండి బాగా నేను. గారెలు అంటే బొబ్బరి గారెలు. ఓకే, గారెలు లాగే ఉంటాయి. ఓకే, ఓకే, అవి బాగా చేస్తా. స్వీట్ అంటారా? కేక్ బాగా చేస్తా. కేక్ బేక్ చేస్తారు మంచిగా? మా పాపకు బాబుకు ఇష్టం కేక్ అంటే. సో అయితే వాళ్ళ బర్త్డేస్ అయినా ఏదైనా కేక్ వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు, మీరే చేసేస్తారు? చేస్తా, బాగా చేస్తా. కాలింది కదా ఇక నూనె, మిర్చి తీసుకొని వేస్తున్నా బజ్జీ. ఓకే, మిర్చి తీసుకొని ఆ పేస్ట్ లో డిప్ చేసి బజ్జీ వేసి బజ్జీ వేస్తున్నా. మీరు మంచిగా ఇంట్లో స్నాక్స్ ఇలా చేస్తూ ఉంటారా? ఎక్కువ నాన్ వెజ్ చేస్తారా, వెజ్ చేస్తారా ఇంట్లో? వెజ్, నాన్ వెజ్ చేస్తా, వెజ్ చేస్తా, ఫిష్, మటన్ అన్ని చేస్తా. మా సార్కి అన్ని ఇష్టమే. సార్కి అన్ని ఇష్టమే? సార్కి ఏడీసీ మా సారు. మీరు ఏది చేసినా ఇష్టమేనమ్మా. ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడుతూ ఉంటారా మీ సార్ గారు మీరు చేసే వాటిలో? నాన్ వెజ్ బాగా, మటన్ ఇష్టపడతారు. మటన్. మీ పిల్లలకి? మా పిల్లలు, మా బాబు తినాడండి మటన్, చికెన్ తింటాడు. మా పాప మాత్రం అన్నీ తింటది. అన్ని తింటారు. మీరు మంచిగా వండి పెడితే ఎందుకు తినరు? అవును, బాగా చేస్తా వంటలు. ఇక చిన్నప్పటి వెళ్ళి 8th నుండి వెళ్ళి అక్కడ హన్మకొండలో ఉండి చదువుకుంటూ ఉండేసరికి అట్లానే వంటలు అలవాటు అయింది అన్నట్టు చిన్నప్పటి వెళ్ళి. ఇప్పుడు 55 years నాకు. అయితే అలవాటు అయింది. చిన్నప్పటి నుంచి మంచిగా వంటలన్నీ నేర్చుకున్నారనమాట. బాగా నేర్చుకున్నాం, అందుకే ఇట్లా అలవాటు అయ్యి చేస్తున్నా అంతే. మీరు మీ అమ్మగారి దగ్గర గాని అత్తగారి దగ్గర గాని నేర్చుకున్న వంటకం ఏంటమ్మా? నేను ఎవరి దగ్గర నేర్చుకోలే, మా అమ్మ చూస్తా ఉంటేనే నేర్చుకున్నా. మీ మదర్ వండుతున్నప్పుడు మీరు చూస్తూ మా మమ్మీ కూడా చెప్పలే ఇట్లా చెయ్యి అట్లా చేయని ఏం చెప్పలే. నేను చూడడం నేర్చుకోవడం అంతే. ఓకే. అయితే మీ పాపకి మరి మీరు నేర్పించారా, నువ్వే చూసి నేర్చుకో? మా పాప ఏం చేయదండి, తక్కువ. ఏం చేయదా? చూసాక తిట్టుకుంటుంది మిమ్మల్ని. ఎందుకు డాక్టర్ చదువుకున్నది వాటికి మేము కూడా పని చెప్పలే.
ఆమె ఎన్నడూ ఒక రోజు పని చెప్పలే, నువ్వు చదువుకో చాలు చదువుకో చాలు అని ఎంకరేజ్ చేసేది నేనే, బాగా మా పిల్లల్ని ఎంకరేజ్ చేసేది నేనే. మా సారా చదివిస్తాడు. సో నువ్వు చదువుకో అమ్మా, నేను అన్ని మంచిగా వండి పెడతా అన్నారు అనమాట ఇంట్లో. మరి ఇప్పుడు పెళ్ళైంది కదా, ఎలా మరి నేర్చుకుందా తను? వాళ్ళ అత్తమ్మ బాగా చేస్తుంది. ఓకే, అత్తమ్మ మంచిది. మీరు మంచిగా చూసి పెట్టారనమాట వాళ్ళ అత్తమ్మని కూడా. మంచి సంబంధం, మంచోళ్ళే వాళ్ళు. మా అల్లుడు కూడా మంచోడు, మా అయ్యప్రాలు కూడా మస్తు, అందరు మంచోళ్ళే. వాళ్ళు ముగ్గురు, వాళ్ళ తమ్ముడు ఉంటాడు, ముగ్గురే, అన్నయ్య లేడు. ఓకే, అందుకే మంచోళ్ళే, మంచి కుటుంబం, హ్యాపీ ఫ్యామిలీ అన్నమాట. హ్యాపీ ఫ్యామిలీ, మాకు కూడా హ్యాపీ. కొంచెం బ్రౌన్ కలర్ లో రావాలి, కొంచెం ఎక్కువ పెడితే బాగుంటుంది కదా. అవును, కానీ ఇట్లా కాలితేనే మంచిగా ఉంటుంది, స్లోగా కాలితేనే. మంచిగా మనకి వర్షాకాలంలో ఇలా వేడివేడిగా ఎవరైనా చేసి పెడితే బాగుంటది కదా. అవును, మీరు రెడీగా ఉంటారేమో, వర్షం ఎప్పుడు పడుతుంది మేము వేసేద్దాం అని చెప్పేసి కదా. చేస్తానండి, బాగానే చేస్తా. సో మరి మీ అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు? అదే అండి, ఎంబీఎస్ అయిపోయింది, జాబ్ కోసం ప్రయత్నం చేస్తాడు. జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఓకే, మిర్చి బజ్జీ అయిపోయినాయండి, సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఓకే, మిర్చి బజ్జీ రెడీ అయింది, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే చెప్తా. మిర్చి బజ్జీ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మిర్చి బజ్జీ కావలసిన పదార్థాలు: మిర్చి, శనగపిండి, ఉప్పు, ఓమా, వంట సోడా. మిర్చి బజ్జీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, ఉప్పు, వంట సోడా, ఓమా, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తరువాత దానిలో మిర్చి వేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మిర్చి బజ్జీ రెడీ.